సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘంలో నిర్వహించిన సాధారణ మండలి సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 11 అజెండా అంశాలకు మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణ ఆర్థికాభివృద్ధి ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే సదాశివపేటను స్పోర్ట్స్ హబ్గా మార్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు. మరోవైపు సిద్ధాపూర్ ప్రాంత ప్రజలకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతి శుక్రవారం అక్కడ ప్రత్యేక మార్కెట్ నిర్వహించాలని మండలి తీర్మానం చేసింది. దీంతో స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులు సమీపంలోనే అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్ ఆఫీస్ స్టాఫ్ ఎంత సార్? 10 మంది. ఆపరేటర్స్ ఏమో ఉన్నారు. సార్ కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి? రెసిడెన్షియల్కి వస్తున్నాయా లేకపోతే కమర్షియల్కి వస్తున్నాయా? ఆ కాంప్లెక్స్లకు మరి కమర్షియల్ టెక్సెస్ ఉన్నాయా లేకపోతే రెసిడెన్షియల్ టెక్సెస్ ఉన్నాయా? మున్సిపల్ షాప్లా కమర్షియల్ మరి కాంప్లెక్స్ సార్, మున్సిపాలిటీ కాదు, బయట కట్టుకున్నాయి. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం గడ్డిపోతుంది. మనం మున్సిపాలిటీకి అవుట్ సోర్సింగ్ కానీ ఎవరున్న జీతాలు మాత్రం మున్సిపాలిటీకి గవర్నమెంట్ ఇస్తుంది. మరి మన గవర్నమెంట్కి ఖజానా మొత్తం వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు దాని పరంగా ఇప్పుడు షాపింగ్ ఇంకోటి మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్లు ఫుల్ ఉన్నాయి, నిధి లైట్లు ఫుల్ ఉన్నాయి, మీ హైమాస్ లైట్లు ఫుల్ ఉన్నాయి. చూడండి, సైన్ చూసుకో. అది నాకు తెలియదు, మరి నేను కొట్టుకున్నా ఆన్ చేసుకొని నేను ఈ విషయాలు మాట్లాడుతాను. అడుగుతున్నా, కట్టేది మున్సిపాలిటీ, దీనికి బిల్ కట్టేది కరెంట్ బిల్, లేకపోతే వాళ్ళు కట్ చేస్తారు. ముందే